మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతునా కంఠే భద్రామి తుగే త్వం జీవశరదశతం శతమానం భవతి శతాయం పురుషః ప్రియే ఆయుర్వేంద్రియే ప్రతిష్టతి. ఎంత చక్కని పేరు. నవ్వకు. కొంతమంది నవ్వితే కోపం వస్తుంది, కొంతమంది నవ్వితే తాపం పుడుతుంది. ఇదిగో నవ్వొద్దన్నానా? మరి ఏం చేయను? ఏం మాట్లాడు? ఏమైనా ఇదిగో నవ్వొద్దన్నానా? ఏం చేయను? నాకు మీరా మాటలు రావు. పోనీ నేను అడుగుతాను, నువ్వు చెప్పు. జల్, నీకు ఈ రోజు ఎలా ఉంది? నాకేదోలా ఉంది. నాకు అదోలా ఉంది. ఏ నొప్పే? కాదు, గొప్ప. జలజ, వేడి వేడి చంద్రుడిని ఎప్పుడైనా చూసావా? చూశాను. ఎప్పుడు? చల్లని సూర్యుని చూసినప్పుడు. అలాగా? అయితే ఈ రాత్రంతా మనం ఏం చేయాలో తెలుసా? ఇలాగే కబుర్లు చెప్పుకుంటూ గడిపేయాలి. మరి మౌనంగా ఒకరిలో ఒకరు చూసుకుంటూ ఉండిపోవాలి. మనుషులు కనపడని చీకటి, మనసులు కనపడతాయి. అమ్మా గౌరీ, మీ అక్క ఆడబిడ్డ మూడు వచ్చాడమ్మా. కూర్చీట్లమ్మా. అలాగే నాన్న. అయ్యా, వీడెవడు? వీడు మర్యాదగా మాట్లాడండి. ఈయన ఎవరంటే మా పిఎస్. ఏం పిఎస్? ఇంకాస్త ఉంటే కాళ్ళు విరగొట్టేవాడు. మర్యాద మర్యాద. ఏం మర్యాద? మా అమ్మాయి కసరత్తు చేస్తూ ఉంటే చూసి పళ్ళు గెలుస్తున్నాడు. పోనీ మీ అమ్మాయిని కూడా కుదరండి, ఎవరో తెలుస్తారో చూస్తాం. బియ్యం కావాల్సిన అమ్మాయి ఖాయం ఎందుకు బ్రదర్? బ్రదర్, గట్టిస్తా బాస్. బాస్. Yes. ఏమండి, ధర్మకర్త గారు అల్లుడు కదా అని మిమ్మల్ని మర్యాద చేశాను. అదే పొరపాటైంది. పొరపాటు కాక మరేమిటి? ఈ లోకంలో గురువు ఎప్పుడైనా శిష్యుడు పుచ్చి వేస్తాడా? ఏమిటి? గౌరీ, పైల్వాన్కి బచ్చి మా వాడిని వస్తాడేమో చూసుకో. ఈ వాడి బుర్ర పగలు కొడతాను. చాలా రకం ఉందే. మాటలతో ఎలా అమ్మే? గౌరీ, నన్ను గుర్తుపట్ల? మావయ్య నేను. ఓ సూరి, నువ్వురా నాయనా? అవును మావయ్య, నేను. ఏమిటిరా ఇదంతా? అదంతే మావయ్య. తండ్రి బిడ్డలు నా మీద కక్ష కట్టారు, నా పెళ్లి చెడగొట్టారు.
నాకు అడ్డు వచ్చిన దాన్ని పెళ్లాడతానని పంతం కట్టాను, పెళ్ళాడు. శాబాష్ సూరి. కానీ ఇది ఎన్నాడు తాగుతుంది? దాగటం ఎందుకు మావయ్య? రేపు ఎల్లుండో నేనే చెప్పేస్తాను. ఇష్టమైతే వస్తుంది, లేకపోతే పోతుంది. పెళ్లి నాడే అనుమానం వచ్చింది ఏమని? కానీ పెళ్లి చెడగొట్టకూడదని ఊరుకున్నాను. అదే నేనేం చెప్పేది నువ్వు మా వాడిని పెళ్ళాడు, ఎలాగైనా వాడిని నిలబెట్టు, లేకపోతే పడిపోతాను. ఓకే బావ. ఏమి సిగ్గు, పెళ్ళెనగానే సిగ్గు. అంటే నా లవ్ సక్సెస్. నువ్వు నా పెళ్లి చేసి అవును, నేను నీ పెళ్లి చేస్తాను. ఓహో థ్యాంక్ యూ బాస్. ఐఎమ్ సారీ బ్రదర్. చూస్తున్నాను, ఈ కుటుంబం సర్వనాశనం కావాలి, అప్పుడు కానీ నా పగ చల్లారు. నా వెంట ఎవరు రానక్కర్లేదు. మా అన్నయ్య అన్న మాటలకే కాదు, నా జలవేల్పుడు నా పెళ్లి తర్వాత తల్లింతటి దాన్ని బలి తీసుకుందా ఆ దుర్మార్గుడి కూతురు నేను ఎలా ఏర్పుంటాను? నేను ఇదివరకే మీ భార్యను. అవును, ఆనాడు జరిగిన పొరపాటుగా ఈనాడు నేను బాధపడుతున్నాను. అందుకని నన్ను ఏడిపిస్తారు, నా జీవితాన్ని కన్నీటిమయం చేస్తారా? మళ్ళీ తీగలో మలిన ఉందని మళ్ళీ పువ్వులు కాలరాస్తారా? వద్దండి, వద్దు. జలజ, జలజ, పగబట్టిన నాగుపాముకు మల్లె తీగ లేదు, మల్లె పువ్వు లేదు. నిజమే, మీ బాధ నేను అర్థం చేసుకోగలను. కానీ మనది పవిత్రమైన సంబంధం. ఆ బంధాన్ని తెచ్చుకుని నేను జీవించలేను, జీవించే శక్తి నాకు లేదు. నేను జీవించలేను జలజ. గుండెల్లో ఆరని గాయం అనుక్షణం నన్ను వేధిస్తుంది. మీ నాన్నను చంపి ప్రతీకారం చేసి ఉంటే ఈనాడు నాకు ఈ బాధ లేదు. మనకి ఎడబాటు వచ్చి ఉండేది కాదు. కాదు జలజ, నేనంతటి పాపానికి ఉడిగట్టలేదు. ఆడదాని జీవితం నాశనం చేయటం మీకు మీ వంశానికే చెల్లి. అది ఆనవాయితీగా మీ దగ్గరే ఉండిపోయి దానికి ఫలితం మీరు తప్పకుండా అనుభవించాలి. నేను చెప్తే విన్నావా? అన్నయ్య, చూసావా ఎవరు చేసిన పాపానికి ఎవరు శిక్ష అనుభవిస్తున్నారు? ఇక సంతోషించండి. జీవితం అంతా కుళ్ళి కుళ్ళి కృషించిపోయా నన్ను చూసి సంతోషపడండి. కానీ నా కన్నీరు వృధా పోదు. అన్యాయం చేయించదు, అన్యాయం చేయించదు. జలజ, బాబు బాబు, అమ్మాయమ్మ గారు గత్తలు ప్లేసుకుని బయటికి రావటం లేదు. ఏమైపోతారో ఏమో. అవును, మా కుటుంబంలాగే వాళ్ళ కుటుంబం కూడా సర్వనాశనం అయిపోవాలి, అప్పుడు కానీ నా పగ చల్లారదు. మనం ఎవరం బాబు శిక్షించడానికి? అది ఆ దేవుడికే వదిలేయండి. దేవుడు, దేవుడు